హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు గనక ఈ పద్ధతిలో దోశ వేసుకోవడం ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము పిండిని తయారు చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన రైస్ తీసుకోండి. అంటే మనకి జనరల్గా రేషన్ బియ్యం దొరుకుతాయి కదా, అవైనా వేసుకోండి. రెగ్యులర్గా మనం తినే సోనా మసూరి రైస్ అన్న తీసుకోండి, లేదంటే ఇలా నేను వేసుకున్నట్టుగా బ్రౌన్ రైస్ అయినా తీసుకోండి. ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అవైనా వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అవి మంచిగా ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనము కనీసం 4 గంటలైనా నానబెట్టుకుందాము. బియ్యం కదా, మనకి ఎక్కువ నానబెట్టుకోవడం అవసరం లేదు. బ్రౌన్ రైస్ కాబట్టి ఒక